Hi everyone, this is Shabir and welcome back to our channel. Guys, చూడండి ఇది iPhone SE 2022 అన్నమాట. ద చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్, అదే కాకుండా లాస్ట్ హోమ్ బటన్ తో వచ్చిన ఐఫోన్ ఇదే. అండ్ ఇది మనకు 2025 లో మనం కొనొచ్చా, సో కొంటే ఎంత కొనాలి, ఎక్కడ కొనాలి, ఈ ఫోన్ మీకు కావాలనుకుంటే సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. అండ్ గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా విజిట్ చేసిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, ఇంకేం మాత్రం ఆలోచించకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈ ఫోన్ మనకు 2022 లో లాంచ్ అయింది అండ్ 2025 లో డిజైన్ ఎలా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకు పెద్ద పెద్ద బెజల్స్ అయితే ఉన్నాయి. ఇది కొంచెం ఓల్డర్ లాగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే డిజైన్ చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి, అలర్ట్ బటన్ అయితే ఉంటది. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది, సిమ్ ట్రే అయితే ఉంది. అండ్ బాటమ్ లో వచ్చేసరికి స్పీకర్ కిల్స్ ఉన్నాయి, అదే విధంగా లైట్నింగ్ పోర్ట్ ఉంది. టాప్ లో మనకి ఏం లేవు. ఇందాక చెప్పాను కదా, బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కెమెరా మోడల్ తోని బ్యాక్ గ్లాస్ అయితే ఉందన్నమాట. అండ్ దాని తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ గైస్ చూడండి, ఫ్రంట్ బ్యాక్ మనకు గ్లాస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ చుట్టూరు మనకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఫామ్ ఫ్యాక్టర్ మాట్లాడుకున్నట్లయితే చూడండి గైస్, చాలా చిన్నగా ఉంది మొబైల్. గైస్ చూడండి, ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే దీని డిజైన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఫ్రంట్ నుంచి కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది. ఇది మీకు పెద్ద ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం డిజైన్ కూడా బాగుంది. అదే విధంగా మనకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫామ్ ఫ్యాక్టర్ కూడా నాకైతే బాగా నచ్చింది. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉందన్నమాట. అంటే ఇది వాటర్ అయితే ఆపుతుంది, అంతేగాని మీరు డైరెక్ట్ గా తీసుకెళ్లి వాటర్ లో వేయకండి. దీంట్లో మనం ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే చెప్పాను కదా, సో ఇది డ్యువల్ సిమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ SE 2022 డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు 4.7 ఇంచ్ కి సంబంధించిన రెటినా IPS LCD ప్యానల్ అయితే ఉంది గైస్. ఇది ఒక HD డిస్ప్లే అనమాట. అండ్ 625 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. గైస్ చూడండి, మీరు దీన్ని ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు ఇది మీకు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మీరు కంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నప్పుడు మీకు చాలా బాగా కలర్స్ కూడా అన్ని అనిపిస్తాయి అనమాట. బట్ ఇది LCD కదా అని చెప్పి తీసి పారేయకండి. కాకపోతే కలర్స్ మొత్తం ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. డిస్ప్లే పరంగా పెద్ద పెద్ద బెజల్స్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదంటే 2025 లో కూడా దీని డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఐఫోన్ SE 2022 పర్ఫార్మెన్స్ నుంచి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు యాపిల్ A15 బయోనిక్ చిప్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే విధంగా 4 GPU అయితే వస్తుంది. 4 GB ర్యామ్ వస్తుంది. సో 4 GB ర్యామ్ కదా తక్కువ చేసి అసలు పరేయకండి, ఎందుకంటే సేమ్ ప్రాసెసర్ అండ్ సేమ్ ర్యామ్ మనకు iPhone 13 లో కూడా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్, గేమ్స్ ఆడినా కూడా, లేదంటే మీరు మల్టీ టాస్కింగ్ చేసినా కూడా, లేదంటే మీరు డైలీ యూజ్ చేసినా కూడా మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. సో నాకైతే చాలా స్మూత్ అయితే హ్యాండిల్ చేస్తుంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ దాని తర్వాత దీంట్లో సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదైతే కరెంట్ వర్జన్ ఉందో iOS 18 మీద అయితే రన్ అవుతుంది. అదే విధంగా చూడండి గైస్, దీంట్లో మనకు 4 years వరకు మేజర్ అప్డేట్స్ అయితే రావచ్చు. సో పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు ఏకదమ్ అయితే. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా నాకు ఎలాంటి ఇష్యూ లేదనమాట. 2025 లో చాలా అంటే చాలా బాగుంది. ఓకే గైస్, చాలా మంది ఐఫోన్స్ దేనికి తీసుకుంటారు చెప్పండి. సో కెమెరాస్ కోసం అయితే చూస్తూ ఉంటారు అనమాట. గైస్ చూడండి, దీంట్లో వచ్చేసరికి మనకు 12 మెగాపిక్సెల్ సంబంధించిన 1.8 అపర్చర్ తోనే వైడ్ లెన్స్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. గైస్ దీన్ని యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. గైస్ నిజం చెప్తున్నా, దీని కెమెరా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ప్రైస్ రేంజ్ లో. సో ఈ ప్రైస్ రేంజ్ లో ఇలాంటి కెమెరా నేను ఏ మొబైల్ ఫోన్ లో అయితే చూడలేదు, అంత బాగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ నేను మీకు ఒక్కోసారి శాంపుల్స్ అయితే చూపిస్తాను చూడండి. ఓకే గైస్, నేనైతే ఐఫోన్ SE 2022లో మెయిన్ సెన్సార్ నుంచి 4K 60 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు అనమాట. నేనైతే నడుస్తూ ఉన్నాను. సో స్టెబిలైజేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. అండ్ కలర్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ. సో టైం వచ్చేసరికి అరౌండ్ 4:35 అవుతుంది. సో నాకైతే బాగా అనిపిస్తుంది కెమెరా. సో గైస్, మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు 7 మెగాపిక్సెల్ ఉందన్నమాట. దీన్ని యూజ్ చేసి మనం 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ గైస్ మీకు ఇక్కడ నేను శాంపుల్స్ అయితే చూపిస్తాను చూడండి. ఓకే గైస్, నేను ఐఫోన్ SE 2022లో ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు, నేను నడుస్తున్నాను. దీంట్లో మనం ఫుల్ HD 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అంతకుమించి మనం అయితే రికార్డ్ చేయలేము. కెమెరా అయితే బాగా కదులుతూ ఉంది. స్టెబిలైజేషన్ మీరు ఇక్కడ నుంచి అయితే Z22 బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. ఇది చిన్న ఫోన్ కదా, సో దీంట్లో ఎంత బ్యాటరీ వస్తుందంటే మనకి 2018 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 7.5 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ గాయస్ చూడండి, మనకు బ్యాటరీ చిన్నదైనా సరే నంబర్లు బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంది కదా. దీంట్లో మీరు నార్మల్ యూజర్ అయితే మీకు 1 day అయితే వస్తుంది. మీరు హెవీ యూజర్ అయితే, నార్మల్ యూజర్ అంటే జస్ట్ కాల్స్ and messages
అలా చూస్తుంటే మీరు యూట్యూబ్ అలా చూస్తుంటే మాత్రం 24 గంటలు వాడుతూ ఉంటే మాత్రం అంతసేపు అయితే రాదు. మీరు నార్మల్ యూజర్ అయితే 1 డే వస్తుంది. లేదంటే మీరు హెవీ యూజర్ అయితే మీరు ఈవినింగ్ దీన్ని అయితే చార్జ్ చేసుకోవాలి. సో ఇది ఓవరాల్ దీని రివ్యూ అయితే. సో ఫైనల్ గా మనం మాట్లాడుకుందాం. దగ్గర ఇది 15,000 నుంచి 18,000 రూపాయల మధ్యలో అయితే దొరుకుతుంటది అనమాట, బేస్డ్ ఆన్ కండిషన్. గైస్ చాలా బాగుంది ఫోన్ అయితే. సో 2025 లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే గైస్, ఫైనలీ 2025 లో ఈ ఫోన్ కొనొచ్చా అంటే గైస్ కళ్ళు మూసుకొని అయితే మనం కొనొచ్చు. ఈ బెజల్స్ ఉన్నాయి కదా, ఇది మీకు ఎలాంటి ప్రాబ్లం లేదంటే నిజంగా ఈ ఫోన్ చాలా బాగుంది. అండ్ నేను దీన్ని క్యాషిఫై సూపర్ సెల్ అయితే పర్చేజ్ చేశాను అనమాట. సో నేను మొత్తం చూసుకొని తీసాను. ఇది వచ్చేసరికి B- గ్రేడ్ అనమాట, చాలా బాగా వచ్చింది. అండ్ దాని తర్వాత ఈ ఫోన్ మీకు కావాలంటే గైస్ కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు అక్కడైతే ఛానల్ లో లాంచ్ అయింది. నేను అక్కడ మంచి మంచి లింక్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఓవరాల్ గా ఈ ఫోన్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. 2025 లో కూడా మనం దీన్ని కొనొచ్చు.